అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లము కొబ్బరి కాంబినేషన్తో ఈ స్వీట్ని తయారు చేయబోతున్నాను. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల పెసరపప్పుని వేసుకొని ఈ పప్పుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ పప్పును వేయించుకునేటప్పుడు మాడకుండా చూసుకోండి. మాడిందనుకోండి స్వీట్ అనేది చేదొచ్చేస్తుంది. అందుకని మాడకుండా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మన రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెసరపప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా లైట్గా రవ్వలా ఉంటే, మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ని ఇందులో వేసుకుందాము. ముందే ఇందులో ఎందుకు వేసుకోలేదంటే 2 స్పూన్సే కాబట్టి పెద్ద జార్లో పడదు, అందుకని చిన్న జార్లో గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ పెసరపప్పు పౌడర్ని వేసుకొని 2 కప్పుల పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. నేను ముక్కలు చేసుకున్నాను. మీరు తురిమి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు కొన్ని వేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. మీరు ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే చాలా మంచిదండి, అంటుకోదు. అలా లేదు అనుకుంటే మీరు మందపాటి ఒక కడాయి అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో బాదం పప్పులు వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పులు వేస్తున్నాను. కాజు కూడా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పులతో వేస్తున్నాను. వీటిని ఈ విధంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఈ కొబ్బరి పేస్ట్ దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. మెయిన్ ఇక్కడేనండి, స్టవ్ దగ్గరే మనం ఉండాలి, ఎటు పోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఈ కొబ్బరి పేస్ట్ని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా నీళ్లు కొంచెం తగ్గాయి కదా, కొంచెం డ్రైలా అనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఇంకొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇందులో నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా మనకి అడుగు అంటుతుంది అలా మనకి అనిపించినప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇంకొంచెం దగ్గర పడింది. ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని వేసుకుందాము. నేను చెప్పాను కదా ముందే, నెయ్యి అయితే చాలా పడుతుందండి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకొని ఈ కొబ్బరి పేస్ట్ అన్నది ఈ విధంగా ముద్దలా ఫామ్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పుల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి బెల్లంతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేయంగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, కొబ్బరి బెల్లం కాంబినేషన్తో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.